లో ప్రధానంగా రైతులకు సంబంధించి ఇంత గగ్గోలు పెడుతున్నా ఇన్ని రకాలుగా సమాచారం వస్తున్నా మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మరి ఏమి నిద్రపోతుందా లేక రైతులను అంత గాలికి వదిలేసిందా, రైతు భరోసా ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అనే బాధ వాళ్ళలో కనపడతా ఉంది. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే పట్టణాల్లో ప్రాపర్టీ కార్డ్ నేటి నుంచి దేశవ్యాప్తంగా నక్షా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం. తెలంగాణలో 10 మున్సిపాలిటీల్లో దీన్ని అమలు చేయబోతున్నారట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతిదానికి ప్రాపర్టీ కార్డు పెడతారంటున్నారు. వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్ర జిఎస్డిపి 14.5% వృద్ధి. 23-24లో 15 లక్షల కోట్లుంటే దేశ డీజీపీలో రాష్ట్ర జిఎస్డిపి వాటా 5.1% అయితే 24-15 నుంచి 23-24 వరకు 196% వృద్ధి చెందింది. అలాగే 3.5 కోట్ల రాష్ట్ర జనాభాలో 1.5 కోటి మందికి ఉపాధి ఉన్నాయని రాష్ట్ర అర్ధగణాంక నివేదికలో వెల్లడించిన సర్కార్. తెలంగాణ జాతికి కేసీఆర్ హీరో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. ఆయన కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. గుండె బలంతో జనబలంతో తెలంగాణను సాకారం చేశాం. కేసీఆర్ని మళ్ళీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారన్నారు. అలాగే హరీష్ రావు గారు వాళ్ళందరూ పార్టిసిపేట్. గోదాట్లో కలిసిన హైవే భద్రాచలం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ కౌటాల వరకు, ఆదిలాబాద్ జిల్లా ఆ ప్రాంతంలోని కౌటాల వరకు 2016లో ప్రతిపాదించారు. పర్యాటకానికి కూడా ఉపయోగపడుతుందని, వామపక్ష తీవ్రవాదం తగ్గించవచ్చని. కానీ ప్రత్యామ్నాయ ప్రతిపాదన అందక దాంట్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ కష్టమని చెప్పారట కేంద్రం వారు. తర్వాత ప్రత్యామ్నాయ ప్రతిపాదన వెళ్ళలేదు, దాంతో కేంద్రం రద్దు చేసుకుంది. తక్షణం దరఖాస్తులు అప్లోడ్, నిమిషాల్లోనే ఏఐ బిల్డ్ నౌ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఏపీఎస్కి వస్తే సొంత గ్రూపులకే ఉపాధి. 50 మందితో శ్రమశక్తి సంఘం ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం. అంటే ఇండివిజువల్గా చేస్తే వాళ్ళకి ఇవ్వరన్నమాట. బహుశా నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఎలక్షన్ ఎట్లా వాడుకోవచ్చో ఆయన వాడుకోగలిగారని చాలామంది చెబుతుంటారు. ఆ గ్రూపుల ద్వారా డబ్బులు పంపిణీ ఇట్లాంటివన్నీ చేసి ఎలక్షన్లో చేశారంటున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఈ శ్రమశక్తి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారా లేక చిత్తశుద్ధితో చేస్తున్నారా అన్నది చూడాలి. బహుశా కృష్ణరాజు గారు వీళ్ళకి ఏమైనా ఐడియా ఉందేమో కనుక్కుందాం. తర్వాత బెదిరించారు, బరి తెగించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం. ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నికకు రంగంలో దిగిన టీడీపీ. చైర్మన్తో సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు. అలాగే తుని పాలకొండలోనూ ఇదే బలప్రయోగం. ఎన్నికలు వాయిదా. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి యత్నం. ఈ రకంగా అరాచకం సాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రెడ్ బుక్ పాలన. గాలిలో దీపంలా పేదల ప్రాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యూనోగ్లోబిన్స్కు తీవ్ర కొరత. ఇన్సులిన్స్కి మందులకు కొరత ఉందటండి. 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిల్వలు లేవట. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విషపు తూపులు. స్నానాల గదుల్లోకి తొంగి చూస్తున్న కీచకులు. భయంగా కాలం వెళ్లదీస్తున్న విద్యార్థులంటూ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దారుణమైన పరిస్థితి. గత ఈ 8-9 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలపైన, విద్యార్థినులపైన ఆ మధ్య గొడ్లవల్లేరు చూసాం. వాటన్నింటి మీద సరైన చర్య తీసుకోకపోవడంతో మరి ఏమిటో మరి ఉద్దేశం తెలియదు, కానీ ఈ రకంగా అరాచకంగా సాగుతూనే ఉంది. దారిదోపిడీ కేసులో సత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతంలోని దారిదోపిడీలకు పాల్పడుతున్న టీడీపీ నేత సడ్లపల్లి నాగరాజు అతడి అనుచరులని ముగ్గురు పోలీసులు అరెస్ట్ చేశారంట. అంతవరకు మెచ్చుకోవాల్సింది. ఇతను నాగరాజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ మాత్రం పోలీసులను మెచ్చుకోవాల్సిందే. మా తెలుగుదేశం అయినా బాలకృష్ణ గారి పక్కన కనిపించాడు కాబట్టి మేము అరెస్ట్ చేయమని చెప్పకుండా అరెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పాలి. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. 1300 స్టేషన్లు ఉంటే 1001 స్టేషన్లోనే సీసీ కెమెరాలు ఉంటే ఉంది ఫుటేజ్ వాళ్ళు ఉంచాలి. కోర్టు వారు అడిగినప్పుడు ఇవ్వట్లేదని మొన్న కోర్టు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కదా. వంశీ అరెస్ట్ ముందస్తు వ్యూహమే. కొందరి నిర్ణయాన్ని విజయవాడ పోలీసులు అమలు చేశారు. కొందరి నిర్ణయం ఉంది, రెడ్ బుక్ పాలన కదా జరుగుతూ ఉంది. ఇంకా కొత్తగా నీ ఇంటికి వచ్చి కొడతా అంటూ డాష్ బూతులు తిడుతున్నారు. ఈయన బెదిరించాడంటే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల గారి పిఏ అంట ఆయన. రెడ్డి ఇది సోషల్ మీడియాలో వస్తుంది. ఇది నిజమా కాదో మరి తెలియదు, కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సమాజానికి సంకేతాన్ని ఇస్తే అందుకే దీన్ని కూడా ప్రస్తావిస్తున్నాను. రెడ్డి ఉద్యోగస్తులకు షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. బదిలీ చేసిన 96 మంది డిఎస్పీల్లో రెడ్డి కులానికి చెందిన ఏ ఒక్క డిఎస్పీకి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా అందరినీ
వీఆర్కి అంటే రిజర్వ్డ్ పరిమితం చేసి షాక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని కంకణం కట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేసి పంపించి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అయినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగస్తులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు డిఎస్పీల్లో ఒక్క పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి పోస్టింగ్ ఇచ్చుకుంటూ రెడ్డి సామాజిక వర్గాన్ని అణగదొక్కుతున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చింది. ఇది నిజమా కాదా? నిజమైతే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు గారు బాధ్యులవుతారు. దాన్ని సరిచేసుకోకపోతే ఇప్పటికే చెక్కల ముక్కలైపోయినటువంటి కుల సమాజం ఇంకా దరిద్రంగా తయారయ్యే ప్రమాదం ఉందని చెప్పాలి. రామోజీ ఫిల్మ్ సిటీ ఎన్ని నిర్బంధాలు పెట్టినా పోరాటం ఆపేది లేదన్న సిపిఎం. పేదల భూములపై రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఉక్కుపాదం. రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్న సిపిఎం ప్రశ్నించిన పత్రికలు, రాజకీయ నాయకులను కూడా వేధిస్తోందని అక్కడ ఏపీలో పెద్దిరెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని వాళ్ళందరినీ వేధిస్తున్నారు కదా. అక్కడ చాలా ఆక్రమణలు జరిగిపోయినాయి అని చెబుతున్నారు కదా. ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడికి వెళ్లకుండా గోడ అడ్డం కట్టేశారండి. గొడవ లేకుండా పోయింది. ఓవర్ డ్రాఫ్ట్. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పుడు అత్యవసర ఖర్చుల కోసం ఆర్బీఐ నుండి తాత్కాలికంగా తీసుకునే వెసులుబాటులో చంద్రబాబు గారి టైంలో ఎన్నిసార్లు తీసుకుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు తీసుకోకుండా అసలు తీసుకొని వైనం మీద సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ప్రతి రాజధానిలోనూ బాలాజీ ఆలయం నిర్మిస్తాం. అన్ని నగరాల్లోనూ, అన్ని విశ్వనగరాల్లోనూ శ్రీవారి మందిరాలంటూ చంద్రబాబు గారు చెబుతున్నారు. తిరుపతిలో గందరగోళాలు సృష్టించారు. లడ్డూ పేరు మీద గబ్బులేపారు. అలాగే లడ్డు కల్తీ పేరు మీద, అలాగే తొక్కిసలాటతోటి గందరగోళం సృష్టించారు. ఇప్పుడేమో సదస్సులు పెడుతున్నారు. చంద్రబాబు గారు ఆదర్శ సీఎం అన్నారని ఎవరు ఫడ్నవీస్ గారిని అన్నారట. ఈనాడు వారు చాలా ఉత్సాహంగా వేసుకున్నారు. బహుశా వాళ్ళకి 1000 కోట్లు లాభం చేశాడు కాబట్టి దాన్ని వేసుకున్నారో ఏమో బ్రహ్మాండంగా. క్విట్ ప్రోకో అంటారు కదా. అంగన్వాడీలకు వరం, గ్రాట్యుటీ అమలు, త్వరలోనే తీపి కబురు. ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ. అంటే ఈ రకంగా గత కొద్ది రోజులుగా రేపు 27వ తారీఖున ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, దానికోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ ఇస్తారు. ఎన్నికలు కోడ్ తర్వాతని ప్రచారం చేస్తున్నారు. జగన్ చేసిన అప్పులపై కట్టాల్సిన వడ్డీనే 24,944 కోట్లని లోకేష్ గారు చెబుతున్నారు. అది ఆయన కాకి లెక్క చెబుతున్నారు. ఆ మొత్తం 50 ఏళ్ళుగా జరిగిన అప్పుకి సంబంధించిన వడ్డీ అంతటినీ జగన్ గారి ఖాతాలో వేశారు. ఇక సెకీతో సంకటం అంట. ఈ బిల్డప్ బాబాయ్ ఆంధ్రజ్యోతి అని మళ్ళీ దరిద్రపు వార్తలు రాస్తున్నాడు ఉన్నాడు. లోకేష్ గారు పుణ్యక్షేత్రానికి అదేది మహాకుంభకేళ వెళ్ళారు లోకేష్ దంపతులు. వెళ్ళటం మంచిదే కానీ ఆయన రెడ్ బుక్ గోల్ వదిలేసి నిజంగా ధర్మంగా పద్ధతిగా ఉంటే ఏమైనా పుణ్యం వస్తుంది. లేకపోతే ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళి మునిగితే ఏమైనా లాభం ఉంటుందా? ఏమంటే కృష్ణరాజు గారు నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? లోకేష్ గారు ఒక పక్కేమో ఇక్కడ రెడ్ బుక్ అరాచకాలు, ఇంకో పక్కెళ్ళి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తే ప్రయోజనం దక్కుతుందంటారు, పుణ్యం దక్కుతుందంటారా?